డౌట్ రావచ్చు, ఈ స్కిల్స్ అన్నీ ఎక్కడ నేర్చుకుంటావు, ఎలా నేర్చుకుంటావు. ఇంతకుముందు మా జనరేషన్లో అయితే 1990 జనరేషన్లో అయితే ఎవరి దగ్గరైనా ఎక్కడైనా వర్కులు జరుగుతున్నప్పుడు ఆ వర్క్ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. వర్క్ హెల్పర్ కింద నేర్చుకొని నేనైతే 19 months హెల్పర్ కింద చేసి వర్క్ నేర్చుకున్నాను. వర్క్ నేర్చుకున్నాక అసిస్టెంట్ ఫిట్టర్ తర్వాత అసిస్టెంట్ ఫిట్టర్ తర్వాత ఫిట్టర్ తర్వాత పేపర్ కట్టర్. నేను ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు అసిస్టెంట్ ఫిట్టర్గా వెళ్ళాను. ప్రతి ఒక్కరూ వర్క్ నేర్చుకొని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సో నీ 10th అయిపోయింది, నీ చదువు అయిపోయింది, లేదా చదువు మధ్యలో ఆపేసావు, ఏ వర్క్ నేర్చుకుంటే మంచిది, ఏ వర్క్ బాగుంటుంది? ఇప్పుడు అబ్రాడ్లో లేదా యూరోప్లో లేదా టర్కీ, రష్యా ఎక్కడైనా సరే ఏ వర్క్ ఎక్కువ డిమాండ్ ఉంది? అసలు నువ్వు ఏ వర్క్ చూస్ చేసుకోవాలి, ఏ వర్క్కి ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఎంత టైం పడుతుంది నేర్చుకోవడానికి, ఎంత ఫీజు మనం పే చేయాలి ఇన్స్టిట్యూట్కి, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.